కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఎన్నికల హామీల అమలు అంశంపై ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఉచిత బస్ స్కీమ్ను అమలు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంట్ వంటి స్కీమ్స్పై ఫోకస్ చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు అంశంపై కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ప్రారంభోత్సవం సందర్భంగా కాంగ్రెస్ సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్ శుక్రవారం ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అక్కడకు వెళ్లిన రేవంత్ రెడ్డి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అంశంపై మాట్లాడారు. ఇంకా 200 యూనిట్ల ఉచిత కరెంట్ అంశంపై కూడా స్పందించారు. బహిరంగ సభకు ముందు స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళల కష్టాలు దృష్టిలో పెట్టుకుని గతంలో 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చామని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం సిలిండర్ ధర 1200 రూపాయలకు పెరిగిందన్నారు. కాగా ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తర్వాత సిలిండర్ రేటును తగ్గించాయి. ఆగస్టు నుంచి సిలిండర్ 960 రూపాయలకు లభిస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే త్వరలోనే మహిళలకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఈ సందర్భంగా రేవంత్ ప్రకటించారు. అంతే అతి త్వరలోనే లబ్ధిదారులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లభిస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువగా వస్తున్నాయని, సామాన్యులపై భారం పడకుండా అతి త్వరలోనే ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. అందువల్ల ఈ బెనిఫిట్ కూడా అర్హత కలిగిన వారికి లభించనుంది. మహిళలు ఆత్మగౌరవంతో ఉండి 10 మందికి ఆదర్శంగా నిలవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే తమ ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. అందుకే వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు.